మేషరాశి వారికి నూతనమైన కార్యాల ఆటంకాలు. వృషభ రాశి వారికి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి శ్రమ అనంతర ఫలితాలే ఉంటాయి. కర్కాటక రాశి వారి అధిక కోపం. సింహరాశి వారి ఉద్యోగాలు ప్రమోషన్లు. కన్యా రాశి వారికి వస్తు వస్త్ర లాభాలు. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో సుబ్రహ్మణ్య ప్రచోదయాత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 11/8/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష చతుర్దశి మంగళవారం. చతుర్దశి పూర్తిగా ఉంది. పునర్వసు నక్షత్రం ఉదయం 10:26 వరకు. వర్జం సాయంత్రం 5:57 నుండి 7:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:07 వరకు. మళ్ళీ రాత్రి దుర్ముహూర్తం 10:57 నుండి 11:42 వరకు. సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:26. అమృత గడిల ఉదయం 8:11 నుండి 9:40 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు మంగళవారం కావడం వల్ల సిద్ధియోగం ఉంది రాత్రి 8:22. భద్రకరణం మధ్యాహ్నం 2:51. శకుని రాత్రి 1:42. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకి, హనుమత్ దర్శనానికి, హనుమత్ ఆరాధనకి, కుజగ్రహ శాంతి కోసం ఈరోజు అన్ని విధాలుగా అనుకూలం. సామాన్యమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి నూతనమైన కార్యాల ఆటంకాలు, జాయింట్ వ్యాపారులతో వివాదాలు ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం అశాంతిగా ఉంటారు. దేవాలయ దర్శనం చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి శ్రమ అనంతర ఫలితాలే ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు, యాక్సిడెంట్లు అవ్వడం, వాహనాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఎత్తైన ప్రదేశాలు పడిపోవడం, ఇనప వస్తువుల వల్ల కొంచెం ఇబ్బందిగా, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భగవద్ ఆరాధన చేసుకోవడం వల్ల కుజశాంతి, శనేశ్వర శాంతి, నవగ్రహ దర్శనం చేయడం వల్ల కూడా మీకు అనుకూలం. కర్కాటక రాశి వారి అధిక కోపం, ఓర్పు లేకపోవడం మానసిక అశాంతి గురి అయ్యే అవకాశం. మీరు భగవద్ ఆరాధన, రుద్రాభిషేకం చేసుకుంటే అన్ని విధాలుగా మీకు అనుకూలం. సింహరాశి వారి ఉద్యోగాలు ప్రమోషన్లు, వ్యాపార మూలికంగా లాభాలు. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం ఉంది. దేవాలయ దర్శనం, భగవద్ ఆరాధన మీకు కూడా అనుకూలం. కన్యా రాశి వారికి వస్తు వస్త్ర లాభాలు, ప్రయాణ సౌఖ్యం, కుటుంబ ఆనందం. తులారాశి వారికి ధనమునకు స్వల్పంగా ఇబ్బందులు, ఖర్చులు కూడా అనుకోని ఖర్చులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. శుభమూలికంగా కూడా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి వస్తు లాభాలు, ధనవృద్ధి, వ్యాపార మూలికంగా అభివృద్ధి కూడా ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారు ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. కొన్ని పనులు వాయిదా పడే అవకాశం, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఏమో పూర్తయిపోయే అవకాశం ఉంది. ధన రాబడి కూడా బాగుంది. మకర రాశిలో ప్రభుత్వం ద్వారా ధనలాభం మరియు గుర్తింపు కూడా సంఘంలో పొందే అవకాశాలు ఉంటాయి. సంఘంలో గౌరవం కూడా ఉంటుంది బంధువర్గంలో. కుంభరాశి వారికి విశేషమైన ధనలాభం, కార్యజయము, బంధుగోష్ఠి ఉండే అవకాశాలు. మీనరాశి వారి నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులు బదిలీలు ఉంటాయి. జాయింట్ వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. భగవద్ ఆరాధన, వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలం.